టైలరింగ్ అంటే కేవలం బ్లౌజులు కట్ చేయడము, స్టిచ్ చేయడమే కాదు. ఈ కప్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొంతమంది రెడీమేడ్ డ్రెస్సులు తీసుకొస్తారు స్టిచ్ చేయమని, అప్పుడు తీసేయమంటారు. వీటితోటి టైలరింగ్ కి అవసరమైన DIY చేసుకుందాం. ముందుగా ఈ 2 కప్పుల్ని ఒక కప్పుగా స్టిచ్ వేసేస్తున్నాను చుట్టూ. చాలా మంది ఏమనుకుంటారు బ్లౌజులు కుట్టేస్తే ఓ పని అయిపోద్దని, కానీ అసలు పని అక్కడే మొదలవుతుంది. ఒక బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా ఐరన్ చేయకపోతే నీట్నెస్ కనిపించదు. కస్టమర్ కి మొదటి చూపులోనే నచ్చాలంటే ముఖ్యంగా షేప్ డాట్స్ నీట్ గా ఉండాలి. మరి దానికోసం ఈ DIY ఇదిగోండి, దీని చుట్టూరు క్లాత్ ని కూడా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేయండి చుట్టూరు. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే బెటర్, ఎందుకంటే కాటన్ ఫ్యాబ్రిక్ల మీదే కదా మనం ఐరన్ చేస్తాం. షర్ట్ చేసినా లేదంటే బ్లౌజులు చేసినా. ఇలా రెడీ చేసుకున్నాక ఇందులో స్పాంజిని పెడుతున్నాను. ఇది కూడా చీరలో వచ్చింది, ఊరికే పడేయకుండా ఇందులో క్లాత్లు కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లేస్ లో మీరు, ఊరికే సపోర్ట్ కోసం అన్నమాట. ఇలాంటివి 2 రెడీ చేసుకోండి. ఒకటి షేప్ కి ఐరన్ చేయడానికి, ఇంకొకటి మనకి చూదులు ఉంటాయి కదా, గుండు చూదులు, అవి పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఫైనల్ గా ఒక కాటన్ అట్ట ముక్క తీసుకుని దీని చుట్టూరు గమ్ము పెట్టి అతికించి కట్ చేసేస్తాను. రెడీ అయిపోయిందండి. అసలు బోటిక్ నడిపే వాళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసా? ఐరన్ చేయడమే. పెద్ద పెద్ద మాస్టర్లు అంటారే, అదంతా ఐరన్ మీదే నీట్నెస్. మంచి టైలర్ కుట్టడమే కాదు, చివరిగా ఐరన్ తో పని పూర్తి చేస్తారు. ఎందుకంటే మొదటి చూపులోనే కస్టమర్ కి నచ్చాలనేసి. ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఇదిగోండి ఎంత నీట్ గా వచ్చేసిందో. ఖరీదైన పట్టు చీరలు కుట్టేటప్పుడు పట్టు జాకెట్లు కంపల్సరీ ఈ DIY ఉండాలండి, ఉపయోగపడుతుంది.